హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి అయితే ఒక టాపిక్ ఊరికే రన్ అవుతుంది కదా, దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అది వచ్చేసి ఏంటంటే అమెరికాలో స్టూడెంట్స్ని జంటేస్తారు. ఇంత ట్రంప్ వచ్చాక అమెరికాలో స్టూడెంట్స్ అందరినీ బయటికి పంపించేస్తారు. అండ్ ఇక ముందు అమెరికాలో జాబ్స్ కష్టమే, ఇంత ఓపీటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి బయటికి పంపిస్తారు అని చెప్పేసి వింటూ ఉన్నాము కంటిన్యూగా. సో ఇంకా ఈరోజైతే ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి ఈ టాపిక్ మీద చెబుదాం అనుకుంటూ ఉన్నాను, బట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అసలు ఇలాంటి వీడియోస్ ఏవి చేయలేదు. చాలా వీడియోస్ ఉన్నా కూడా ఏవి చేయలేదు. సో ఇంకా ఈ రోజు కొంచెం బెటర్గానే ఉంది, అందువల్ల ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ తిన్న అమెరికాలో స్టూడెంట్స్ని బయటికి పంపిస్తారు, బయటికి గెంటేస్తారు, అండ్ ఓపీటీలో ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తారు అనే దానికి ఫస్ట్ కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్తాను. సో ఇంకా ఫస్ట్ ఈ ఓపీటీ కాన్సెప్ట్ చెప్తాను, మీకు అర్థమయ్యే వేలో ఈజీగా. మాస్టర్స్ అయిపోయిన తర్వాతనే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఓపీటీ అనేది ఒకటి ఉంటుంది. అది వితిన్ 3 monthsలోనే వాళ్ళకి ఏదైనా ఒక రకమైన జాబ్ రావాలి. ఏదైనా ఒకటి అంటే పిచ్చి పిచ్చివి రాదు. వాళ్ళు ఏ ప్రొఫెషనల్ జాబ్ అయితే యాజ్ పర్ వాళ్ళ స్టడీస్కి సంబంధించిన దాంట్లో అయితే ఒక జాబ్ తెచ్చుకోవాలి. ఆ జాబ్ ఆఫర్ని అమెరికన్ గవర్నమెంట్ చూపించాలి, అండ్ ఆ తర్వాత యుఎస్ఐసికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళకి పేరోల్ జనరేట్ అవుతూ ఉండాలన్నట్టు అమెరికన్ గవర్నమెంట్కి. అంటే వీళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నట్లుగా ప్రతి నెల కూడా వీళ్ళు కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ అమెరికన్ గవర్నమెంట్ కడుతూ ఉండాలి. ఇది ప్రాసెస్. అండ్ ఈ టైంలోనే వాళ్ళకి H1B కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఓపీటీ 1 year అండ్ ఆ తర్వాత స్టెమ్ ఓపీటీకి అప్లై చేసుకోవచ్చు. స్టెమ్ అంటే ఎస్ అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథమెటిక్స్. స్టెమ్ ఓపీటీ అని ఉంటుంది. ఎవరైతే ఈ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఏంటి అంటే ఇంకొక 2 years ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా అమెరికాలో ఉండొచ్చు అన్నట్లు. అంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల పాటు వాళ్ళు అమెరికాలో జాబ్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇలాంటి H1B రాకున్నా అలాంటివి రాకున్నా కూడా వీళ్ళు ఇంకా ఫర్దర్గా అమెరికాలో ఉండొచ్చు. ఇది కాన్సెప్ట్. సో అందుకోసమే మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ డిగ్రీ బేస్ మీద వచ్చేవాళ్ళు కానివ్వండి, లేదు అంటే ఈ స్టెమ్ రిలేటెడ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళెవరికి కూడా ఈ ఫర్దర్ ఈ ఎక్స్టెన్షన్ అంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత 3 years ఉండే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈ స్టెమ్ రిలేటెడ్ కాని వాళ్ళు ఎవరికి కూడా ఈ ఫర్దర్ ఇంకొక 2 years ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఓన్లీ 1 year ఎక్స్టెన్షన్ ఉంటుంది. అందుకోసమే డిగ్రీ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అమెరికాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఈ ఫర్దర్గా ఉండేటటువంటి ఈ 3 years వాళ్ళకి ఛాన్స్ దొరకదు, అండ్ ఆ 1 yearలోనే వాళ్ళు అనుకునే మొత్తం సాధించలేరు అని చెప్పేసి, అండ్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదని చెప్పేసి చాలామంది ఈ రిలేటెడ్ కాని వాళ్ళు ఎవరు కూడా యూఎస్కి రావడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఈ స్టెమ్ వాళ్ళకి ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది అండ్ యూఎస్లో ఉండిపోతారు అన్నట్లు ఒక 3 years పాటు. ఈ 3 years పాటు యాక్చువల్గా వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయితే చదువుతారో దానికి రిలేటెడ్ జాబే చేయాల్సి ఉంటుంది. ఎలాగూ ఓపీటీ కదా అంటే ఎలాగూ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయాలి, ఎలాగూ గవర్నమెంట్కి పేరోల్ జనరేట్ చేయాలి, కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జాబులు చేయాలి అనేది రాదు. దీని మీద చాలామంది డౌట్ ఉంటుంది. ఓపీటీలో ఉన్నప్పుడు ఏ జాబ్ అయినా చేయొచ్చా అని చెప్పేసి. ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయలేరు. ఓన్లీ వాళ్ళు ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించిన జాబ్ మాత్రమే చేయాలన్నట్లు. మరి నిజంగా అట్లనే చేస్తున్నారా వాళ్ళు చదువుకున్న దానికి సంబంధించింది అంటే ఇంకా అది నేను చెప్పలేను. ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఎలాగూ వాళ్ళు పేరోల్ జనరేట్ చేయాలి అండ్ కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, అంతా కూడా మేనేజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటి అంటే లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ స్టెమ్ ఓపీటీని తీసేస్తాను అని చెప్పాడు. సో నెక్స్ట్ కూడా ట్రంప్ వస్తుంది కాబట్టి ట్రంప్ గవర్నమెంట్ ఆబ్వియస్గా ఈ స్టెమ్ ఓపీటీ అనేది తీసేస్తారు అని ఇప్పటి కాన్సెప్ట్. బట్ ఇంకా ట్రంప్ రాలేదు, ఇంకా ఆ పాలసీని అయితే ఏం తీసుకురాలేదు. నాకు తెలిసి అయితే ఎవరైతే లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రంప్ గవర్నమెంట్ చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. మెయిన్లీ న్యూ గవర్నమెంట్ యొక్క ఎజెండా ఏంటి అంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి అండ్ ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి మంచి జాబ్స్ రావాలి అండ్ వాళ్ళు కూడా మంచిగా సస్టైన్ అవ్వాలి. వేరే ఇతర కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా సస్టైన్ అవుతూ ఉన్నారు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతగా జాబ్స్ దొరకట్లేవు అని చెప్పేసి. యాక్చువల్గా దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా ఈవెన్ ఇప్పుడు మన మాస్టర్ స్టూడెంట్స్ కూడా వెనక జాబ్స్ లేకపోవడానికి రీజను ఇంతకుముందు ఇట్లా స్టడీస్కి వచ్చిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఒకప్పుడు స్టడీస్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ స్టడీస్కి 2 years స్టడీస్కి వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పార్ట్ టైం జాబ్స్ వాళ్ళ కాలేజ్లో దొరికితే కాలేజ్లోనో, లేదంటే ఈవెన్ బయట ఎక్కడో దగ్గర దొరికితే చేసేవాళ్ళు. ఈవెన్ చేయకూడదు అమెరికాలో అయినా కూడా ఈవెన్ చేసినా కూడా ఆ తర్వాత వన్స్ వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ
ఇక్కడ అంటే వాళ్ళ ప్రొఫెషనల్ జాబ్లలో జాయిన్ అయిపోయేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇన్ కేస్ వాళ్ళు ప్రొఫెషనల్ జాబ్లో జాయిన్ అవ్వలేకపోతే ఆ 3 ఇయర్స్లో వాళ్ళకి అసలు ఎలాంటి స్కోప్ లేకపోతే తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి యాజ్ పర్ రూల్. బట్ వాళ్ళు తిరిగి ఇండియాకి వెళ్ళిపోరు. ఎందుకు పోరు అంటే అందుకే పోరు. సో వాళ్ళు తిరిగి ఇండియాకి వెళ్ళిపోరు. అండ్ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర దొరికిన పార్ట్ టైమ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ఇంత పార్ట్ టైమ్స్ ఎలా దొరుకుతాయి? సో వీళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ జాబ్లో జాయిన్ అవ్వాలి, అక్కడ అవ్వరు. వాళ్ళు పార్ట్ టైంల మీదనే సర్వే అవుతూ ఉంటారు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ పార్ట్ టైంల మీదనే సర్వే అవ్వాలి. ఈవెన్ అమెరికాలో ఉన్న చాలామంది కూడా చిన్న చిన్న లోకల్ జాబ్సే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా వీటి మీదే సర్వే అవ్వాలి. సో ఇంతమంది ఒకటే చోటు ఉండేలోపు అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ దొరకడం చాలా వరకు తక్కువయ్యాయి. దానికి ఇంకో రీజన్ ఏంటి అంటే ఒకప్పటితో పోలిస్తే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 4 గింతలు అంటే ఈవెన్ ఒకప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఈవెన్ ఇప్పుడు 400 నుంచి 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అండ్ ఆ 100 మంది స్టూడెంట్స్లలో ఒక 50 మంది ప్రొఫెషనల్ జాబ్లలో జాయిన్ అయినారు కూడా. ఇంకొక 50 మంది సేమ్ ఈ పార్ట్ టైంల మీదనే సస్టైన్ అవుతూ ఉన్నారు. ఈ 50 మంది అలానే ఉండి కొత్తగా వచ్చిన 400 మంది అలానే అయ్యేలోపు అందరూ ఈ పార్ట్ టైంల మీదనే అయ్యేలోపు అసలు అమెరికాలో ఈవెన్ ఎవరికి కూడా పార్ట్ టైం జాబ్స్ దొరకని పరిస్థితి వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఇదే. ఎవరు ఇండియా వెళ్ళిపోవట్లేరు. అలా అని చెప్పేసి వాళ్ళు చేయాల్సిన జాబ్స్ చేయట్లేరు. అందరూ ఒకటే కేటగిరీ మీద ఉండడం వలన అది మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు న్యూ గవర్నమెంట్కి ఏంటి అంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ లో పే జాబ్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో లీగల్గా చేయాలి అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, బయట నాకు ఒక $15 to $16 ఇచ్చారు. బట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు $8, $7 గొడ్డు చాటీలు చేస్తూ ఉంటారు. ఈవెన్ అంటే వాడిచ్చే $100కి $1000 పని చేసి పెడతారు వాళ్ళు. సో అందువల్ల చాలామంది వీళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఇట్లా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అతనే ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఒక $16 ఇవ్వాలి. అందులో హాఫ్ వీళ్ళకి ఇస్తేనే వీళ్ళు అంత మంచి పని చేస్తున్నారు కాబట్టి చాలామంది వీళ్ళని పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వీటన్నిటిని రిలేటెడ్ బేస్ చేసుకొని ఇప్పుడు న్యూగా ఏంటంటే చాలామంది తీసుకొచ్చేది ఈ స్టెమ్ ఓపీటీలను వీటిని తీసేయాలి. స్టెమ్ ఓపీటీలు వాటి పేర్ల మీదనే చాలామంది సస్టైన్ అవుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ జాబ్స్ చేసుకుంటున్నారు. అండ్ అస్సలైన వాళ్ళకి జాబ్స్ దొరకకుండా ఉంటున్నాయని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్. బట్ ఇది తీసేస్తారా అంటే చాలా వరకు అయితే తీసేయకపోవచ్చు. ఎందుకంటే అమెరికాకి H1Bలు కానివ్వండి, లేదు అంటే F1 స్టూడెంట్స్ వలన చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అంటే అమెరికా చాలా వరకు ఇమిగ్రెంట్స్ కంట్రీ, అంటే ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. అమెరికా ముందే స్కిల్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి ఆల్మోస్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు కాబట్టి. అండ్ ఈ స్టూడెంట్స్ చాలా మొత్తంలో డబ్బు పెడతారు ఇక్కడ, ఆల్మోస్ట్ వాళ్ళ కాలేజెస్కి కానివ్వండి ఏదైనా. అండ్ అమెరికన్ యొక్క ఎకానమీ పెరగడానికి కూడా స్టూడెంట్స్ చాలా వరకు ఉపయోగపడతారు అమెరికన్ గవర్నమెంట్కి. బట్ ఒకవేళ ఈ ఓపీటీ అంత లేదు అని అనుకోండి, ఆల్మోస్ట్ 100లో 90 మంది స్టూడెంట్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. చాలామంది ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంటుంది. ఆ 3 సంవత్సరాలలో ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత H1B వచ్చిందా లక్కీ, లేదా అంత మాత్రమైనా సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి, సరే సంపాదిస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ బ్రెయిన్లో ఉండే కాన్సెప్ట్ అది అన్నట్లు. సో దానివల్లనే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇప్పుడున్నటువంటి టైంలో అండ్ ఇప్పుడు పెరిగినటువంటి అంటే ఎక్కువ మంది రావడం అవుతుంది కదా, ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్లో ఆల్మోస్ట్ అమెరికాకి ఆ స్టెమ్ ఓపీటీలు ఈ కాన్సెప్ట్ లేకపోతే ఎవ్వరు కూడా రారు. సో దానివల్ల వీళ్ళకి చాలా వరకు బర్డెన్ పడవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపివ్వరు. కానీ లాస్ట్ టైం ట్రంప్ ఉన్నప్పుడే ఈ స్టెమ్ ఓపీటీలను వీటిని తీసేయాలి అన్నారు కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేదంట. యాక్చువల్గా అమెరికాలో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఇప్పుడు ట్రంప్ ఒక్కడే చేద్దాం అనగానే వెంటనే ఆ పాలసీ అమల్లోకి రావు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తేనే ఆ పాలసీలు అనేది అమల్లోకి వస్తూ ఉంటాయి. బట్ ఈ స్టెమ్ ఓపీటీలు ఈ ఓపీటీలు అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్లు ఏం రావంట. సో మిడిల్లో వచ్చినటువంటి కాన్సెప్ట్లు ఇవన్నీ. సో అందువల్లనే ట్రంప్ గట్టిగా తలుచుకుంటే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఈ ఓపీటీలను తీసేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. బట్ అది అవుతుందా అవ్వదా అనేసి ఇప్పటి వరకు తెలియదు. ఇంకా అసలు ట్రంప్ ఇంకా రాలేదు కదా, వచ్చిన తర్వాత ఇంకా ఏమవుతుంది అనేది చెప్తాము. అప్పుడే ఎల్లగొట్టాడు అలాంటివి అయితే ఏమీ కాలేదు.
అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు చాలా వరకు ఓపీటీలు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి అండ్ ఆర్ఎఫ్ఈలు పడుతూ ఉన్నాయి అని చెప్పేసి. ఇన్ టైంలో చేసుకోవాలి, అంటే ఐ మీన్ ఓపీటీలని ఏ టైంలో అయితే అప్లై చేసుకోవాలనో ప్రాపర్ టైంలో అప్లై చేసుకోవాలి. బట్ చాలామంది ఏంటి అంటే ఎప్పటి నుంచి అయితే ఈ ఓపీటీ అప్లై చేస్తామో 3 monthsలో జాబ్ చూపించాలి, జాబ్ చూపించినప్పటి నుండి అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతూ ఉండాలి, పేరోల్ జనరేట్ చేస్తూ ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉండేసి చాలామంది ఏంటంటే వాటి యొక్క ప్రాసెస్ని డిలే చేయడం కానివ్వండి, లేదు అంటే సరైన డాక్యుమెంట్స్ చూపించకపోవడం, అలాంటివి చాలా వాటి ఎక్కువ అవడం వల్లనే ఈ ఆర్ఎఫ్ఈలు ఈ ఓపీటీలని వీటి యొక్క ట్రాన్స్లేషన్ జరుగుతుంది. కాకపోతే ఏం గవర్నమెంట్ వీళ్ళని తీసేయాలి అని చెప్పేసి అయితే అలాంటివి ఏమీ లేవు. ఈవెన్ ఇప్పుడు అమెరికానే కాదండి, కెనడా రానివ్వండి, ఆస్ట్రేలియా రానివ్వండి, ఇలా చాలా కంట్రీస్ యొక్క ప్రాబ్లం ఇదే. తక్కువ పేరోల్కి కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అసలే అమెరికన్స్కి వర్క్ దొరకట్లేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈవెన్ కెనడాలో కానివ్వండి, ఈవెన్ ఏ ఇతర కంట్రీస్లలో కూడా మెయిన్ ప్రాబ్లం అదే. బట్ మన వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ దొరికితే అక్కడ వర్క్ చేయడము, అసలు వాళ్ళు చేయాల్సిన ప్రొఫెషనల్ వర్క్ కంటే కూడా వేరే ఇతర వర్క్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, దానివల్లనే ఏమవుతుందంటే ఇట్లా ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం అదే. అంటే వీళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు చదువుకునే జాబ్, వాళ్ళు కాలేజ్లో చేయాల్సిన జాబ్స్ వాటికంటే కూడా ఇతర వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చూపిస్తున్నారు. అండ్ వేరే వాళ్ళ దట్టాల్సినవి వాళ్ళకి దట్టట్లేవు అని చెప్పేసి మెయిన్ ప్రాబ్లం. అండ్ ఇంకా నెక్స్ట్ చాలా మంది కూడా గ్రీన్ కార్డు కూడా ఇష్యూ చేస్తున్నారు అంట కదా అని చెప్పేసి. ఇంకా వచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఇష్యూ చేస్తారా లేదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ అమెరికాలో ఏవైతే టాప్ మోస్ట్ కాలేజెస్ ఉంటాయో అందులోపల టాప్ మోస్ట్ స్కోర్ తోటి టాప్ మోస్ట్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ మన దగ్గర 100 మంది వచ్చారు అంటే అందులో 95 మంది డమ్మీ కాలేజెస్లో చదువుతూ ఉంటారు. జస్ట్ ఏంటంటే పేరుతో అమెరికా వెళ్ళాలి అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా సర్వే అవ్వాలి అంతే. కానీ వాళ్ళు ముందుగానే మంచి కాలేజెస్కి అలానే ఏమి రారు. ఒకప్పుడు నడిచాయి, బిఫోర్గా కూడా చాలామంది అలానే వచ్చారు, అలానే సర్వే అయ్యారు, ఆల్మోస్ట్ గ్రీన్ కార్డులు కూడా తీసుకున్నారు అలా ఉన్న వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే కలిసి రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి ఏంటంటే చాలా మంచి మంచి కాలేజెస్లో ఉన్న వాళ్ళకే ఇంకొంచెం బెటర్ ఫ్యూచర్ ఉండొచ్చు. చాలామంది ట్రంప్ వచ్చాక ఉద్యోగాలు ఇంత కష్టమే అంటే 100% కష్టమే. ఎవరికి అంటే ఎవరైతే ఇల్లీగల్ ఇక్కడ ఉండాలి అనుకుంటారో, ఎవరైతే వాళ్ళ కాలేజ్లో రాకుండా బయట వర్క్ చేయాలి అని అనుకుంటారో, ఎవరైతే వాళ్ళ స్కిల్స్ రాకుండా నాన్ స్కిల్స్ మీద జాబ్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే ఎలాగో ఒక విధంగా అమెరికాలో సస్టైన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళందరికీ 100% జాబ్స్ కష్టమే. అండ్ గ్రీన్ కార్డు అది అనేది ట్రంప్ ఒక్క చేతుల్లోనే ఉండదండి, వాళ్ళతో ఉన్నటువంటి అందరూ యాక్సెప్ట్ చేస్తేనే ఆ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయాలా లేదా అని చెప్పేసి. అండ్ చాలామందికి ఏంటి అంటే ఓన్లీ ఒకే దేశము లాభం పొందడం రాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా సరైన లాభం పొందాలి, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చాలామంది యొక్క ఉద్దేశం అన్నట్లు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ ఇండియన్సే ఉన్నారు. ఈవెన్ ఒకవేళ గ్రీన్ కార్డ్ ఇస్తే ఎక్కువ మంది లాభం పొందేది ఇండియన్సే. అలా కాదు, ఈవెన్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి సరైన లాభం పొందాలి అని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది ఏజెండా. అండ్ ట్రంప్ వాళ్ళ ఏజెండా ఏంటంటే ముందు అమెరికన్ సిటిజన్స్ని మంచిగా ఉండాలి, మనం గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళ ఏజెండా. సో ఇది ప్రాసెస్ అయితే. సో ఇంతే అండి ఇంత ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా అయితే నాకు తెలిసి అయితే ఈ ఓపీటీ కాన్సెప్ట్ని అయితే తీసేయరు అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పినా కదా, వాళ్ళకి అంత బెనిఫిట్స్ ఏముండవు వాళ్ళని తీసేస్తే. బట్ కాకపోతే మాత్రం ఎవరైతే మంచిగా స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇంకొంచెం బెటర్మెంట్ ఉండేది ఉంటుంది. అండ్ ఈ పార్ట్ టైమ్స్ వీటి మీద కూడా ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.